అనకాపల్లి జిల్లాలో రూరల్ పోలీసులు భారీ గంజాయి రవాణాను భగ్నం చేశారు. బౌలవాడ జంక్షన్ వద్ద ఎస్ఐఏ విభూషణరావు ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీలో 56 కిలోల 400 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితులను అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను రూరల్ సీఐ జి అశోక్ కుమార్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఒడిశా నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్న గంజాయి విలువ సుమారు 28 లక్షల రూపాయలు ఉంటుందని తెలిపారు. నిందితుల వద్ద నుంచి కారు 4 మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు జిల్లా పోలీసులు కట్టుబడి ఉన్నారని, అనుమానాస్పద సమాచారం ఉంటే వెంటనే 1972 టోల్ ఫ్రీ నెంబర్కు తెలియజేయాలని కోరారు. మాత్రం కొట్లాట కేసు మహారాష్ట్రలో ఉంది. వీళ్ళు మన ఒరిస్సాలో పండించిన గంజాయి, ఇది కొరాపూట్ జిల్లాలో పాడువా ప్రాంతంలో పండించిన గంజాయిని మహారాష్ట్రలోని ముంబై సిటీకి తీసుకువెళ్ళి అక్కడ వినియోగించడానికి చేస్తున్నారు. కార్ని అంటే బస్తాల్లో గంజాయిని ప్యాక్ చేసి మన వెనక షీట్ కింద పెట్టుకొని తీసుకెళ్తాను. నేను అనకాపల్లి రూరల్ సిఐ అని. ఈరోజు అనకాపల్లి రూరల్ ఇన్ఛార్జ్ ఎస్ఐ అయినటువంటి విభూషణరావు ఎస్ఐ గారికి రాబడిన సమాచారం మేరకు అనకాపల్లి మండలం బౌలవాడ జంక్షన్ వద్ద సిబ్బందితో పాటు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఈరోజు ఉదయం 10:30 గంటల సమయంలో ఒక ఎర్టిగా కారు, మహారాష్ట్ర రిజిస్ట్రేషన్తో ఉన్నటువంటి ఎర్టిగా కారు చోడవరం వైపు నుంచి అనకాపల్లి వైపు వస్తుంది. అది పోలీసుల్ని, వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసుల్ని చూసి కొద్ది దూరంలో ఆపి పారిపోవడానికి ట్రై చేస్తుంటే ఎస్సీ గారి సిబ్బంది అందరూ కూడా వెళ్ళి ఆ ఇద్దరు వ్యక్తులను కారుని పట్టుకోవడం జరిగింది. వాళ్ళ ఇద్దరు వ్యక్తులను కూడా విచారించగా ఒక వ్యక్తి పేరు రూపేష్ రాజ్ చిక్నే, మహారాష్ట్ర రాష్ట్రం తానే జిల్లాకు చెందిన వ్యక్తిగా చెప్పాడు. అదేవిధంగా ఇంకొక అతను రాజు అంత్రు అని చెప్పి కొరాపూట్ జిల్లా ఒరిస్సా రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా చెప్పడం జరిగింది. అయితే ఈ మహారాష్ట్రకు చెందిన వ్యక్తి నిన్న మన ఒరిస్సా రాష్ట్రం కొరాపూట్లో రాజు అంత్రి ఇంటికి వెళ్ళి అక్కడ 56 కేజీలు గంజాయి కొని 2 బస్తాల్లో దాన్ని ప్యాక్ చేసుకొని కారులో వేసుకొని వస్తుండగా ఇక్కడ పోలీసులకి పట్టుకోవడం జరిగింది. దాన్ని ఎస్ఐ గారు మరియు అక్కడ ఉన్న వెయ్యితో తూకం వేయించగా అది 56 కేజీల 400 గ్రాములు ఉంది. ఆ 56 కేజీల గంజాయి విలువ బయట మార్కెట్లో 50,000 రూపాయల చొప్పున ఉంది. కావున అది సుమారు 28 లక్షల రూపాయల విలువ కలిగిన గంజాయిగా ఉంది. ఇది కాకుండా ఈ మధ్యకాలంలో జిల్లా ఎస్పీ గారు టూన్సన్ ఐపీఎస్ గారు చాలా గంజాయి పట్ల సీరియస్గా వ్యవహరించడంతో మేము అందరం కూడా వాహనాలు తనిఖీ చేయడం, ఇది నిఘా పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ గంజాయిని పట్టుకోవడం జరిగింది. ఇద్దరు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకొని కారుని సీజ్ చేసి వాళ్ళని కోర్టులో ప్రవేశపెడుతున్నాం. అదేవిధంగా ప్రజలందరికీ కోరేది కూడా ఈ గంజాయి మత్తు పదార్థాలకు దూరంగా ఉండమని, ఎవరైనా మీ ప్రాంతంలో ఈ గంజాయి తాగడం కానీ లేదా రవాణా చేయడం కానీ చేస్తే మాకు సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. లేదా 1972 నెంబర్ కాల్ చేసినా వారి యొక్క వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలియజేస్తాం.